తప్ప పురుషుడు స్త్రీ కొరకు చేయబడలేదు. స్త్రీని దేవుడు సృష్టించడానికి గల కారణమే పురుషునికి సాటిని సహాయంగా ఉండడానికి స్త్రీని నిర్మించాడు దేవుడు తప్ప స్త్రీ కొరకు పురుషుడు కాదు అనే వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకొని స్త్రీ తన బాధ్యతలను నిర్వర్తించాలి అంటే ప్రేమతో పాటు విధేయతను ఖచ్చితంగా కనపరచాలి. కనుక మాధురి రేపు పెళ్ళైన తర్వాత ఏం చేయాలంటే విధేయత చూపించాలి. భర్త చెప్పిన మాట వినడానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్పింది నువ్వు వినడం అని అనకూడదు. ఒకవేళ రత్నరాజు కంటే ఎక్కువ జ్ఞానం ఒకవేళ దేవుడు నీకు ఇవ్వచ్చు, కొన్నిసార్లు మంచి ఆలోచనలు నీకు రావచ్చు. ఏం వచ్చినా కానీ మీరిద్దరూ ఉన్నప్పుడు అన్నీ చక్కగా మాట్లాడుకోవాలి. కానీ సమాజంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు నీ స్థితి ఎలా ఉండాలంటే భర్తకు లోబడి ఉండాలి. భర్త ఏదైనా మాట్లాడుతున్నాడు అనుకో, రత్నరాజు ఏదైనా మాట్లాడుతున్నాడు అనుకో, ఒకవేళ ఏదైనా తప్పు మాట్లాడాడు, అది తప్పు అని నీకు తెలుసు, నీకు కరెక్ట్ అయిన విషయం నీకు తెలుసు. నువ్వు అక్కడ అందరిలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన తప్పు అది కరెక్ట్ కాదు, నేను చెప్తాను కరెక్ట్ ఏంటో అని నువ్వు క్రాస్ చేయకూడదు. కారణం ఏంటంటే ఆ పని 10 మందిలో చేసే విషయం కాదు. అప్పుడు మౌనంగా ఉండాలా. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమండి ఇందాక మీరు మాట్లాడిన తప్పు అండి, అది కరెక్ట్ కాదు, ఇది అసలు విషయం నువ్వు చెప్తే అప్పుడు నీ భర్తని ఆలకిస్తాడు. ఒకవేళ 10 మందిలో నుండి చెప్పావు అనుకో, తను చెప్పింది తప్పు అని తెలిసినా నువ్వు చెప్పింది కరెక్ట్ అని తెలిసినా ఒప్పుకోవడానికి మేల్ ఈగో ఒప్పుకోదు. నన్ను క్రాస్ చేస్తుందా అని కష్టం వస్తుంది, నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, దానివల్ల ప్రేమ తగ్గుతుంది. కనుక భార్య లౌక్యంతో భర్తని ఆకట్టుకోవడానికి, అదే భర్త యొక్క ప్రేమను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి విధేయత ప్రాముఖ్యమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి భర్త ఏం చేయాలి? భర్త భార్యని ప్రేమించాలి. అది పెద్ద విషయం ఏంటండి? చాలా సింపుల్ కదా. ప్రేమించడం పెద్ద విషయం ఏముంది? పెళ్లి కాకముందు నుంచి ప్రేమిస్తున్నాను, పెళ్ళి అయిన తర్వాత ప్రేమిస్తాను, తర్వాత ప్రేమిస్తూనే ఉంటాను అని ఒకవేళ రత్నరాజు అనుకోవచ్చు. కానీ ప్రేమించడం ఎలా ప్రేమించాలో దేవుడు చెప్తున్నాడు. ఎలా ప్రేమించాలని వాక్యం చెప్తుందంటే, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుంటావో నీ భార్యను అలా ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా నీ భార్యను ప్రేమించగలిగే భర్తగా ఉండాలి. ఇది ప్రాముఖ్యమైనది. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే ఏంటంటే, నీకు నచ్చింది నువ్వు చేస్తావు, నీకు నచ్చనిది నువ్వు చేయవు. నచ్చిన దానినే చేస్తావు, నచ్చిన దానిని చేయవు. నీ భార్య విషయంలోకి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమంటారంటే, నాకు నచ్చింది కనుక ఇలా చెయ్యి అని నిర్దేశించే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ పెళ్ళికి వెళ్ళిన ఈ మాట నేను చెప్తాను. పెళ్ళైన తర్వాత రతనరాజు మాధురి కలిసి షాపింగ్ కోసం రాజమండ్రి వెళ్ళారు అనుకోండి. రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఏ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళారు. అక్కడ చీరలు చూస్తున్నారు, మంచి చీరలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు చీర కొనాలి అని రతనరాజు మాధురికి మంచి చీర కొనాలని అనుకున్నాడు. చీరలు చూస్తూ ఉంటే మాధురికి మంచి రెడ్ కలర్ శారీ నచ్చింది అనుకుందాం. రతనరాజుకి బ్లూ కలర్ శారీ నచ్చింది. అన్నాడు, అమ్మ మాధురి బ్లూ కలర్ శారీ చాలా బాగుంది, తీసుకో అన్నాడు. మాధురి అంటది, ఏమండి నాకు రెడ్ కలర్ శారీ బాగా నచ్చిందండి అంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? రతనరాజు రెడ్ కలర్ శారీ కొనాలా, బ్లూ కలర్ శారీ కొనాలా? రతనరాజు ఏం కొంటావు చెప్పి? రెడ్ కలర్ శారీ కొంటావా? దేవుని స్తోత్రం కలుగును గాక. రతనరాజు అన్నాడు, ఎందుకు వచ్చిన గొడవ అండి, మాధురికి నచ్చిన రెడ్ కలర్ శారీ కొనేస్తే అయిపోద్ది కదా అని. ఒక్కొక్కసారి భర్తలు ఏమనుకుంటారంటే, అమ్మ మాధురి నువ్వు చీర కట్టుకుంటే చూసేది ఎవరో,